అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఈ యొక్క నిధులు అందించబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి గాను మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కదా! అప్డేట్ ఏంటి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మనకి ఎవరైతే రూ. 2 తీసుకున్నారో వారికి 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి. రూ. 3 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా పెట్టొచ్చే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయితే. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఇప్పటికే విడుదల చేయవలసి ఉండగా మనకి ఎన్నికల టైంలో అనేక హామీలు ఇవ్వడం వల్ల మనకు కాస్త ఆలస్యం అయితే అయిందండి. ఎట్టకేలకు ఈ యొక్క నిధులన్నీ కూడా పంపిణీ చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను అర్హతలన్నీ కూడా తెలుసుకొని మనకి ఏ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయబోతుంది. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాని. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.